రైతు సోదరులకు నమస్కారం అండి. ఇవాళ దానిమ్మ పంటలో ప్రత్యక్షమయ్యాననుకుంటున్నారా? కథ మొదలుపెట్టే ముందు దానిమ్మ గురించి మీకొక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాను. ఇది యూరోపియన్ దేశాల్లో చాలా పెద్ద డిమాండ్ ఉంది దీనికి. ఇక్కడ మన ఇండియాలో వచ్చేసరికి మహారాష్ట్రలో 2,00,000 ఎకరాలు పండిస్తారు. అదేవిధంగా కర్ణాటక, మూడో ప్లేసు ఆంధ్ర, తెలంగాణ. ఇకపోతే రీసెంట్ ఇయర్స్‌లో పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా ప్రదేశాల్లో గూడా దీన్ని పండించడం జరుగుతుంది. ఎందుకు ఇంత విస్తీర్ణం పెరిగింది అనుకుంటున్నారా? ఇది తగిలిందంటే రాజు కిరీటం నెత్తి మీద పడుతుంది. తగల్లేదు అనుకుంటే మాత్రం పంట కొద్దిగా ఇబ్బంది పాలవుతాం. ఫెయిల్ అవ్వడం జరుగుతా ఉంటుంది. ఇది పండించడం అంత ఆషామాషీ అయితే కాదండి. సో, సీన్ మొదలుపెడితే ఏంటి చిన్నప్పుడేదో స్కెచ్‌లు గీసుకుంటూ చార్ట్‌ల మీద ప్రాజెక్టులు సబ్మిట్ చేసుకుంటూ ఉండేవాడిని. మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. సో, నేను మీటింగ్‌కి వెళ్తున్నాను. ఈ దానిమ్మ రైతులకి నీట్‌గా పంటలో ఉండే ఏదైతే తెగుళ్ళు, చీడపీడలున్నాయో వాటిని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనేసి ఒక చార్ట్‌లాగా ప్రిపేర్ చేసుకొని, హోంవర్క్ చేసుకొని బయలుదేరాను. ఇక మీటింగ్ ప్రదేశంకొచ్చేసాము. సో, ఈ మీటింగ్‌లో అతి ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనతో పాటు ఈ డిపార్ట్‌మెంట్ వాళ్ళు హార్టికల్చరల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కండక్ట్ చేయిస్తున్నారు. ఒక కంపెనీ, పురుగుమందుల కంపెనీ మరియు ఎరువుల కంపెనీ ఈ 2 కలిపి డిపార్ట్‌మెంట్ వాళ్ళు కలిపి అంటే 3 కలిపేసి ఒక స్కూల్‌లాగా ఏర్పాటు చేసి రైతులకి టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన చెప్తున్న ఆయనొచ్చేసరికి చాలా పెద్ద శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం సార్. సో, సార్ గురించి దానిమ్మ రైతులకి తెలియని వాళ్ళు లేరు. సో, ఆయన చాలా ఫేమస్. ఒక రకంగా ఆయన దానిమ్మలో రారాజు లాంటివారు. సో, ఆయన మీటింగ్ మొదలుపెట్టి సుమారుగా యాజమాన్య పద్ధతులన్నీ గూడాను నీట్‌గా, క్లుప్తంగా వివరించారు. సరే వీళ్ళందరూ తలకాయలు ఇటుపెట్టి చూస్తున్నారు ఏమనుకుంటున్నారా? అడిగో వచ్చేసానండి నేనే. ఆ ఇంట్లో ప్రిపేర్ చేసిన చార్ట్ ఏదైతే ఉందో దాన్ని నీట్‌గా తీసుకొచ్చి రైతుల ముందు వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ ప్రెజెంట్ చేశాను. దానిమ్మ పంటకు వెళ్ళిన దగ్గర నుంచి ఇతరుల యొక్క వాడకం మరియు దాని డోసేజ్, పూత బాగా రావాలంటే ఏం యాజమాన్య పద్ధతులు చేయించాలి, అలాగే బోర్డాక్స్ మిక్స్చరు ఎలా తయారు చేసుకోవాలి, మరియు కాస్త విల్ట్ మేనేజ్మెంట్. విల్ట్‌లో గూడా బ్యాక్టీరియల్ విల్ట్, రైజోక్టోనియా విల్ట్ అంటే 2 రకాలుగా విల్ట్ ఒస్తాయి. దాంతో పాటు వేరుబుడుపులు లాంటి సమస్యలు, నెమటోడ్ మేనేజ్మెంట్. అంతా 20 సంవత్సరాలు కాపు ఇవ్వాల్సిన చెట్టు మనకి కేవలం 3, 4 సంవత్సరాల్లోనే కాపు ఇవ్వకుండా చనిపోవడం జరుగుతుంది. సో, దాని యొక్క యాజమాన్యం గూడా నీట్‌గా చెప్పడం జరిగింది. మరియు ఇక్కడ పంట చేతికొచ్చిన తర్వాత చాలామంది డేగ సమస్య గురించి గూడా ఎక్కువగా బాధపడతా ఉంటారు. సో, డేగ సమస్య గురించి కూడా వారికి చాలా నీట్‌గా వివరించడం జరిగింది. నాతో పాటు మరి ఎరువుల యాజమాన్యం కూడా వారు చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. కాయ బిస్కెట్ కలర్‌లో ఉన్నప్పుడు ఏం ఎరువులేసుకోవాలి, కాయ సైజు రావాలంటే ఏమేసుకోవాలి అని చాలా నీట్‌గా ప్రతి ఒక్క రైతుకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదిగో మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మేడం వచ్చేసరికి డీహెచ్ఓ గారు వారు "బాగా చెప్పావమ్మా" అనేసి ఒక చిన్నపాటి అప్రిషియేషన్ ఇవ్వడం జరిగింది. సో, థాంక్ యూ వెరీ మచ్ మేడం. సో, మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకీ ఆఫర్ ఇచ్చినందుకు, పొజిషన్ ఇచ్చినందుకు. సో, ఇంక మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత తెలిసిందే గదా! మంచి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కాస్త బాగా సబ్జెక్ట్ చెప్పామంటే వారి సలహాలతో, వారి ప్రశ్నలతో మమ్మల్ని కుదిపేస్తా ఉంటారు. సరే నేను నేర్చుకున్న దాని ప్రకారంగా ఏదో నాకొచ్చింది మొత్తం అంతా చెప్పడం జరిగింది. సో, మీటింగ్ అంతా పూర్తయిన తర్వాత కొలీగ్స్ అందరం కలిసేసి ఇదిగో ఈయన వచ్చేసరికి సార్ సర్పంచ్ గారు. సో, పక్కనున్న ఆయనొచ్చేసరికి కాలేజీలో మాకు 4 సంవత్సరాలు సీనియర్. ఆయనతో పాటు ఇవాళ డయాస్ షేర్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప గర్వకారణంగా దీన్ని నేను భావిస్తున్నాను. సర్పంచ్ గారు వెళ్తూ ఏదో ఒక డౌట్ అడిగారు. ఆయన కూడా దానిమ్మ తోట వేస్తారంట. సో, ఆయనను కూడా నేను నీట్‌గా, క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇదిగో స్టార్టింగ్‌లో మనం చెప్పాం గదా! ఎంట్రన్స్ ఫీల్డ్ మొదలుపెట్టాం గదా! అదే ఈ ఫీల్డ్. సో, వెళ్ళే దారిలో ఒక ఫీల్డ్‌లో ఒక యువ రైతు ఆయన నా కారుని ఆపి, "సార్ ఒకసారి మన పంట చూద్దామన్నారు." నేను లైటేసి మరీ ఈవినింగ్ టైమ్ చూసి స్ప్రే షెడ్యూల్ చెప్పడం జరిగింది. సో, వెళ్తూ ఒక కాఫీతో వాళ్ళ ఇంట్లో డేని ముగించాను. థాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.